న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం మహాక్షేత్రానికి జలాశయానికి తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వేకువజాము నుంచే భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో క్షేత్ర ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. శ్రీశైల జలాశయానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో జలాశయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైల జలాశయానికి పరిసరాల్లో భారీగా వాహనాల రద్దీ నెలకొంది. 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ ఘాట్ రోడ్లో మున్నూరు నుంచే ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీశైలం పెట్రోల్ బంక్ వద్ద కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఒక్కవైపేమో భక్తుల రద్దీ, మరోవైపు ట్రాఫిక్ జామ్, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శ్రీ వీకెండ్ కావడంతో ఈ రోజు సెలవు దినం ఉండటంతో శ్రీశైల జలాశయానికి సందర్శకుల తాకిడి కావచ్చు, లేదా భ్రమరాంబ మల్లికార్జున స్వామికి సంబంధించినటువంటి ఆలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే ఆలయానికి సందర్శిస్తున్నటువంటి సందర్భంలో దర్శనానికి కూడా 4 గంటల సమయం పడుతూ ఉంది. అయితే ఈ సందర్శకులు తాకిడి వాటర్ సంబంధించినటువంటి డ్యామ్, జలాశయ సంబంధించినటువంటి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో, ఇటు తెలంగాణ బార్డర్, ఇటు ఆంధ్ర సంబంధించినటువంటి 2 బార్డర్లో వచ్చేటటువంటి వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి అక్కడ డ్యామ్ నుండి వెళ్తున్నటువంటి 10 గేట్ల ద్వారా దాదాపు 15 అడుగుల మేర వెళ్తున్నటువంటి దిగువకు వెళ్ళేటటువంటి వాటర్ సంబంధించినటువంటి అందాలను చూస్తూ సెల్ఫీలు దిగడం కావచ్చు, లేదా వెళ్తుండేటటువంటి క్రమంలో వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు ఆపడంతో దాదాపుగా 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అయితే మున్నూరు నుంచి శ్రీశైలం సంబంధించినటువంటి సాక్షి గణపతి ఆలయ సమీపంలో ఉండేటటువంటి క్రాస్ ఏదైతే ఉందో అక్కడి నుండి దాదాపుగా 15 కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ స్తంభించింది. అయితే పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నప్పటికీ సింగిల్ రోడ్ కావడంతో ఎక్కడా కూడా ట్రాఫిక్ తగ్గడం లేదు. అయితే ట్రాఫిక్ సంబంధించి కూడా అధికారులు ముందస్తుగా ప్లాన్ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఈ సందర్శకుల తాకిడి వల్లే ఇలా జరిగిందంటూ కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ దాదాపుగా ఇటు సున్నిపెంట నుండి దాదాపుగా దోమలపెంట అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ప్రాంతం పరిసర ప్రాంతాల్లో ఒక డబుల్ సంబంధించినటువంటి ఒక రోలో కంప్లీట్ గా వెహికల్స్ ఉంటాయి, ఇంకో రోలో ఏదైనా రాంగ్ రూట్ లో వెహికల్స్ రావడం అలాంటివి జరిగినటువంటి సందర్భంలోనే ఇలాంటి ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతుంది అంటూ కూడా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే అధికారులు అయితే పూర్తిగా ట్రాఫిక్ సంబంధించినటువంటి వాటిని క్లియర్ చేస్తున్నప్పటికీ వచ్చేటటువంటి వాహనదారులు కావచ్చు, లేదా స్వామివారి ఆలయానికి సందర్శనకు కావచ్చు, లేదా డ్యామ్ సంబంధించినటువంటి వాటిని చూడడం కోసమే ఎక్కువగా కూడా వస్తున్నారు. ఎందుకంటే ఈ డ్యామ్ సంబంధించినటువంటి గేట్లు రేర్ గా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఓపెన్ చేసేటటువంటి క్రమంలో ఆ యొక్క అందాలను చూడడం కోసమే 2 నల్లమల సంబంధించినటువంటి అటవీ మధ్యలో ఉండేటటువంటి అందాలు ఏవైతే ఉన్నాయో అందాలను ఫ్యామిలీతో కావచ్చు, లేదా తమ ఫ్రెండ్స్ తోనూ వచ్చి ఆ అందాలను తెగ ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారింది. ఆ కోలాహలంగా మారినటువంటి క్రమంలోనే వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేయడంతోనే ఇలాంటి ట్రాఫిక్ స్తంభించిందంటూ కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. అంటే 2 సంవత్సరాల తర్వాత శ్రీశైలం డ్యామ్ గేట్లు కూడా ఎత్తడంతో అది చూసేందుకు మరోవైపు ఇటు దర్శనార్థం కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు. మరి ఇలాంటి టైంలో అధికారులు అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ట్రాఫిక్ జామ్ విషయంలో కానీ మరోవైపు వచ్చే భక్తులకు ఎటువంటి సూచనలు అందిస్తున్నారు? ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి దాదాపుగా 7 రోజులు అవుతుంది. ఈ శ్రీశైలం సంబంధించినటువంటి ఈ గేట్లు మొదటి రోజు 3 గేట్లే ఓపెన్ చేశారు. తర్వాత క్రమంలో 5, 7, 10 గేట్లను ఓపెన్ చేసేటటువంటి క్రమంలో తమ ఫ్రెండ్స్ తో కావచ్చు లేదా ఫ్యామిలీ సంబంధించినటువంటి వారితో వచ్చేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి అందాలను తమ
ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు చెప్పడం ద్వారా భక్తుల తాకిడి ఎక్కువైంది. తాకిడి ఎక్కువయ్యేటటువంటి క్రమంలో పోలీసులు మొదటి రోజు నుండి కూడా కేర్ చేసుకుంటున్నారు. అయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి వారిని ఎంత క్లియర్ చేసినప్పటికీ సింగిల్ రూట్ కావడంతో డబల్ వేలో వచ్చేటటువంటి ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ రద్దీ వల్లే ఇలా కొనసాగుతుంది. అది పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అక్కడే ఉండి వాటిని క్లియర్ చేస్తూ ఉన్నారు. పోలీసులు ఉండి క్లియర్ చేస్తున్నప్పటికీ ఆ యొక్క ట్రాఫిక్ స్తంభిస్తూ ఉంది. అక్కడే ఉండేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో వెళ్ళేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి వాటిని చూస్తూ ఉండేటటువంటి వెహికల్స్ ని మైమరిచి అక్కడ ఉండేటటువంటి అందాలను చూస్తూ ఉన్నారు. చూసేటటువంటి క్రమంలో ట్రాఫిక్ స్తంభిస్తుంది. ముందు పెట్టినటువంటి వెహికల్స్ వాటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ పోయినటువంటి క్రమంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉన్నాయి. అయితే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఉండేటటువంటి ఘాట్ రూట్ ఏదైతే ఉందో ఇటు తెలంగాణ కావచ్చు అటు ఏపీ సంబంధించినటువంటి రోడ్లో కూడా అక్కడ 100 మీటర్కు లేదా 200 మీటర్కు ఒక కానిస్టేబుల్ పెట్టి ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండేటటువంటి సిఐ ఉన్నతాధికారులు కూడా సమీక్ష చేపడుతూ ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా చర్యలు చేపడుతూ ఉన్నామంటూ కూడా తెలుపుతున్నారు. వాహనదారులకి ఎక్కడ కూడా వచ్చి చూసి వెళ్ళేటటువంటి క్రమంలో వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకండి. వచ్చేటటువంటి క్రమంలో వెహికల్లోనే వెళ్తూ ఉండేటటువంటి క్రమంలోనే చూడాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్.